మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. శిలువపై యేసు పలికిన 7 మాటలు, ఈ విషయాన్ని మనం ధ్యానం చేసుకోబోతుంటున్నాం. అందులో మొట్టమొదటి మాట క్షమాపణ. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. లూక్ చాప్టర్ 23 వర్స్ 34. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఇంకోసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. యేసు ప్రభువును శిలువ మరణములకు అప్పగించి శిలువకు భయంకరమైన మేకులతో బిగించి భూమికి ఆకాశానికి మధ్యలో ఆ శిలువ మ్రానుపై 3 మేకుల మీద మాంసపు ముద్దలా వేలాడదీసినప్పుడు ఆయన పలికిన అమూల్యమైన 7 మాటలలో మొట్టమొదటి మాట మనం ధ్యానిస్తున్నటువంటి ఈ మాట. ఈ కేక సర్వమానవాళి పాప క్షమాపణకై పాప విమోచకుడైన యేసు వేసిన గొప్ప ప్రార్థన కేకగా మనం చెప్పవచ్చు. అవమానమును, దూషణను, భయంకరమైన చిత్రవదను తనలో తాను దిగమింగుకుంటూ తాను ఏ జనాంగ రక్షణకై పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చెనో ఆ దైవ చిత్త నెరవేర్పు కొరకును తన పేరులోని భావ సార్థకత కొరకు అమానుష జనం కొరకు యేసు వేసిన విజ్ఞాపన కేకయే ఈ కేక. ఈ కేకలో క్షమాపణ గుణము ఉన్నది. ఇట్టి ప్రేమతత్వాన్ని ఎప్పుడు ఎక్కడ చూసి ఉండలేదు. తన్ను చంపుచున్న వారిని శిక్షించుటకు బదులుగా వారిని ప్రేమించి వారి హింసను సహించి దుఃఖమును, వేదనను తనలో తాను అనుభవిస్తూ అనేకులకు బదులుగా విమోచన క్రయధనంగా అర్పించుటకు ఈ లోకమునికి ఏతించినటువంటి వాడని ఎరిగి ఆ శిలువ కొయ్యనే మరణశయ్యగా ఎంచి ఆ శిలువ మ్రానే విజ్ఞాపనలర్పించు బలిపీఠముగా మారేటట్లుగా ఆయన దూషించబడియు బదులు దూషింపక, శ్రమ పెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను అని 1 పేతురు 2:23లో చెప్పబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట మనం లోతుగా వాక్యానుసారంగా ధ్యానం చేసిన ఎడల ఎన్నో ఆత్మీయ అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచును. ముఖ్యంగా ఇందులో 3 భాగాలుగా మనం ధ్యానించవచ్చు. 3 భాగాలుగా ఇందులో మనం చూడవచ్చు. మొదటిది తండ్రి అని ఆ తండ్రికి మొరపెట్టినట్టుగా ఉంది. రెండోదిగా వీరేం చేయుచున్నారో వీరెరుగరు అని అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజల గురించి అని అడుగుతూ ఉన్నాడు. మూడోదిగా వీరిని క్షమించు అని దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మొదటగా తండ్రికి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ మొట్టమొదటి మాటలో మనం తండ్రిని మానవాళి పాప క్షమాపణకే ప్రార్థించుచున్న లోకరక్షకుడైన యేసును సూచిస్తున్నాం. రోమా రౌడీలు లేకుంటే రోమా యొక్క భటులు మన ప్రాణప్రియుడైన యేసును క్రూర మృగంలాగా వేటాడుతున్న ఆయన కాళ్ళు చేతులు ఎంతో కఠినంగా శిలువలో మేకులకు కర్కశముగా కొట్టిన ఈ రోమా భటులు వీరి యొక్క దుష్కార్యములను వారి ఉద్యోగధరంగా భావించుండవచ్చు. అంతేకాదు వీరిని ఈ అమానుష కండపు పురుకొల్పిన అధికారులు కూడా అజ్ఞానంగానే ప్రవర్తించి ఉండవచ్చు. యూదా వీరికి ఈ క్రమంగానే ప్రభువునికి అప్పగించడం ద్వారా తన నిజస్వరూపాన్ని కూడా బయలుపరుచుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చోటు చేసుకుని ఒక భయంకర దృశ్యం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీరు ఆదికాండంలోని ఆదాము దగ్గర నుంచి ఈ అంశాన్ని చూసినంత ఘోరం మానవులకు జరిగి ఉండలేదు. లోకమంతా అంధకారం, గాఢంధకారంలో నిండుకుంది. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు పాదాలు ఆయా స్థలాలు సంచరించి ఎందరో అభాగ్యులను దర్శించడం ద్వారా వారి గృహాల్లోనికి రోగుల చెంతకు వెళ్ళిన పాదాలు ఇక ఎన్నటికి ఎవరి గృహాలను దర్శించకుండా పాపుల రక్షణకై తిరుగాడకుండకుండా వాటిని పెద్ద మేకులతో ఆ శిలువ కొయ్యకు కొట్టేశారు. ఇదిగో ఆ చేతులు చూడండి. మరెన్నడూ చంటి పిల్లలు ఎత్తుకొనుకోకుండా, కుంటివారి కండులు ముట్టుకోకుండా, పాపమనే కుష్ఠరోగితో ఉన్న వారిని తాకి స్వస్థపరచకుండా, అభాగ్యులైన వారికి
తన దయగల హస్తములతో లేవనెత్తకుండా వాటిని శిలువ మ్రానుపై ఎంత అమానుషంగా భయంకర మేకులతో బిగించారో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరంగా యేసుక్రీస్తుని వారు అలాగా కాళ్ళు చేతులు కొట్టేసి తలకు భయంకరమైనటువంటి ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. అలాంటి పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువు అన్నమాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన. ఆయన శిలువపై మాట్లాడిన మాటలు ప్రార్థనతోనే ప్రారంభించాడు. ఏ పనైనా ప్రార్థనతో ప్రారంభించడం యేసుక్రీస్తుకు ఆయన మనకు చూపిస్తున్నటువంటి మాదిరి. యేసుక్రీస్తు బాప్తిసం పొంది యోర్దాను నదిని బయటికి వచ్చి సువార్తను ప్రార్థనతోనే ప్రారంభించాడు. అటువలనే 7 మాటలు ముగింపు కూడా ప్రార్థనతోనే. 7 మాటల్లో 3 సార్లు ప్రభువుని ప్రార్థించాడు. ప్రారంభ ప్రార్థనతో, ముగింపు ప్రార్థనతో, అలాగే మధ్యలో కూడా ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి జనసమూహమును పంచినప్పుడు, కుష్ఠరోగులు ముట్టి స్వస్థపరిచినప్పుడు కూడా ఆయన ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ప్రార్థనతో ఏదైనా మనం ప్రారంభించాలి. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు కానీ, ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు కానీ, ముఖ్యంగా మనం ప్రార్థనతోనే ప్రారంభించాలి. మొదటిగా దినను లేవగానే మొదటి గడియ దేవునికి ఇవ్వడం చాలా మంచిది. దినము మొదటి గడియలు ప్రారంభంతోనే ప్రారంభిస్తే ఆ రోజంతా కూడా నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండగలవు. యేసుక్రీస్తు ప్రభువు ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఎంత ఘోరంగా చిత్రవదన చేయబడుతూ హింసించబడి విడవబడిన వాడైపోయాడు. తండ్రి మీద ఆయనకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఏమాత్రము కోల్పోలేదు. ఇది ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. ఈ లోకంలో నీతిమంతులు అనీతిమంతుల పాదాల కింద త్రొక్కివేయబడినట్లుగాను, పరిశుద్ధత, శ్రేష్టత అపవాది చేతిలో అనగగొట్టబడినను తండ్రిపై ఆయన నమ్మకం మాత్రం పొరపాటును కూడా తొలగిపోలేదు. ఆ చీకటి గడిలో వెలుగు రేఖ వలె ప్రకాశించాడు. మరియు తండ్రి మీద ఆయనకున్న నమ్మకం మరింతగా బలపరచబడింది. అందుకే తండ్రి అని ధైర్యంగా, నమ్మకంగా ప్రార్థించగలిగాడు. ఈ రోమా యొక్క భటులు ప్రభు శిలువ మరణంపై బంధించగలిగారే కానీ ఆయనను ప్రార్థించకుండా నిరోధించలేకపోయారు. శిలువ మానుపై యేసు ఒంటరిగా లేడని, తండ్రి సన్నిధి ఆయనతో ఉన్నదనే నమ్మకాన్ని ఈ ప్రార్థన మనకు తెలియజేస్తుంది. ఆయన వీపు చీల్చబడింది, తలపై ముళ్ళ కిరీటం మొత్తబడింది, శిరస్సుపై నుండి రక్తము ప్రవహిస్తుంది. లోక రక్షకుడుగా వచ్చిన వాడు శాపగ్రస్తుడైన మానుపై శరీర వేదన అనుభవిస్తున్న సుకుమారమైన యేసు తండ్రిని ప్రార్థిస్తున్న తీరు మనలను అబ్బురపరిచే విధంగా ఉంటుంది. మనలో ఉన్నటువంటి ప్రార్థనాత్మను పరిశుద్ధాత్మ దేవుడు బయటకు తీసుకురావాలి. అద్భుతంగా మనం ప్రార్థన చేయగలగాలి. ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థన చేయగలగాలి. యేసును హింసించి చంపడానికి సిద్ధమై సిలువకు బిగించిన ఆ క్రూర జనాంగాన్ని చూచి వారిని దూషించలేదు సరికదా, వారి క్షమాపణకి తండ్రిని వేడుకుంటున్నాడు. మనం ఎప్పుడైనా ఏదైనా వేదనలో, శ్రమల్లో ఉన్నప్పుడు మన బాధల్లో పాలు పొందువారు మనతో ఉంటే బాగుండునని ఆశిస్తాం. వారు మనపై సానుభూతి కనపరచాలని కోరుకుంటాం. నిజానికి ఆత్మీయంగా మన హృదయం దేవుని ఆలయమని, అందులో మన ప్రభు నివసిస్తుడని మనం గ్రహించగలము. కానీ యేసయ్య ఎంతో అవమానాన్ని దిగమింగుకుంటూ తాను ఇంతగా చిత్రవద పొందుతున్నా తన గురించి ఆలోచించకుండా తనకు భయంకరమైన క్షోభను గురి చేసిన రోమా దుష్ట ముఖాల గురించి ఆలోచిస్తూ అట్టి దుష్కారము చేయుచున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. ఇంత గొప్ప ప్రేమను ఒకసారి మనం గమనించగలం. ఇట్టి ప్రేమను కనపరుచు నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి పంపించబడ్డాడని మనం ఎరిగి ఉన్నాం. యోహాను రాసిన సువార్త 3:16లో చాలా స్పష్టంగా ఆ విషయాలు మనకు ఉంటాయి. అందునిమిత్తం ఆయన శరీరధారి ఉన్నాడని తెలియబడుచున్నట్లుగా యోహాను రాసిన సువార్త 1:14లో ఉంటుంది. ఈ ప్రార్థన ఆయన విజ్ఞాపనపూర్వకంగా చేస్తూ ఉన్నాడు.
తండ్రి అని ఆత్మీయంగా పిలుస్తూ ఉన్నాడు. తండ్రి తనలో అనుబంధంగా మనం ఇక్కడ కనపడుతుంది. తండ్రి అనే పిలుపు తండ్రికి ఆయనకున్న సంబంధాన్ని జ్ఞాపకం చేస్తుంది. అద్భుతమైనటువంటి ఆ యొక్క మాటలు తండ్రి తండ్రి అని పిలుస్తున్నాడు. తండ్రి అని ఈ మాటను యేసయ్య చాలాసార్లు వాడినట్లుగా మన కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. సువార్తల్లోనే దాదాపు 150 సార్లు పైగా ఈ మాట మనకు కనపడుతోంది. తండ్రి ఇల్లు అని, తండ్రి పని అని, తండ్రి యొక్క రాజ్యం అని, తండ్రి చెయ్యి అని, తండ్రి నామమని, తండ్రి తాను ఏకమై ఉన్నామని, తన ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేరని, ఇలా ఎన్నో విషయాలు వేసే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరియు తండ్రి దేవుడు గనుక బిడ్డలను క్షమించేవాడు తండ్రే కనుక ఇట్టి ప్రేమగల తండ్రికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రార్థిస్తూ ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండోదిగా మనం చూసినట్లయితే అందులో యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటున్నాడు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అంటున్నాడు. మొదటి మాట ఇందులో తండ్రి అని ఆప్యాయంగా ఆ తండ్రికి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండోదిగా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని చేయుచున్న ఈ ప్రార్థన మనం కొంచెం లోతుగా చూస్తే యేసును భయంకరంగా చిత్రవదను గురి చేసిన వీరు అనే పదంలో ఎంతోమంది ఉన్నారు. ఎంతోమందిని వీరు అని అంటే ఎవరు వారు? వీరు అంటే ఎవరు? వీరు అన్న మాటలో కొన్ని ముఖ్యమైన గుంపులను మనం ఇక్కడ చూడగలం. వీరు యూదులు మరియు అన్యులు కలిసి ఉన్నారు ఇక్కడ. వీరు అంటే ఎవరు అని అంటే ఈ విషయం మనం బాగుగా ఎరుగు. దేవుని దివ్యవాక్యపు రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహటంగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యమని ఎబిపత్రిక 6:5-6 వచనాలు ఈ విధంగా చెప్పబడింది. వీరు అన్నటువంటి గుంపులో అనేక మంది ఉన్నారు. వాళ్ళు శాస్త్రులకు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, హేరోదీయులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు, యూదా మతనాయకులు ఉన్నారు, పిలాతు ఉన్నాడు, ఇస్కారియోతు యూదా ఉన్నాడు, రోమా సైనికులు ఉన్నారు, ఇంకెందరో ఉన్నారు. దేవుడు పలుకుతున్నాడు, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అంటున్నాడు. వీరెరుగరు అంట. నిజంగా వారేమి చేయుచున్నారో వారికి తెలియకపోయి ఉండొచ్చు. ఈ మొదటి మాటలో ఈ రెండో భాగాన్ని మనం గమనించినట్లయితే వీరు పిలాతుతో శిలోమేయుని కేకలు వేశారు. మత్తయి వార్త 27:25లో ఈ కోరిక కూడా వారికి తెలుసు. యేసుక్రీస్తుకు విరోధంగా వీరు మోపిన నేరములు అన్నీ అబద్ధాలని వారికి తెలుసు. యేసయ్య తిన్న దెబ్బలు, ఆయన పొందిన వేదన, అవమానం అన్నీ వీరికి తెలుసు. ఈయన ఈ భయంకర చిత్రవదను కొన్ని గంటల్లో చనిపోతాడని కూడా వీరికి తెలుసు. కానీ వారు చేయుచున్న పని ఎంత ఘోరమైనదో, ఎంత భయంకరమైనదో తెలియదు. ఈయన సర్వలోక పాప పరిహారార్థం బలిగా ఉంచబడుతున్నారని ఎరుగరు. ఈయనే మెస్సయ్య అని ఎరుగరు. ఈయనే యేసుక్రీస్తు ప్రభువారే మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చాడని వాళ్ళు ఎరుగరు. ఈయన యూదుల రాజుని వాళ్ళు ఎరుగుదురు. లోక పాపను మోసుకుని దేవుని గొర్రె పిల్ల అని వాళ్ళు ఎరుగుదురు. ఈయన దేవుని కుమారుడని ఎరుగుదురు. నశించిన దానికి వెదకి రక్షించువాడని వాళ్ళు ఎరుగుదురు. ఈయన రక్షకుడని వాళ్ళు ఎరుగుదురు. ఈయన దేవుని ప్రియ కుమారుడని వాళ్ళు ఎరుగుదురు. యేసు అనేక అద్భుతాలు చేశాడని వాళ్ళు ఎరుగుదురు. లోకం ఆయన వెంట పోవుచున్నదని వాళ్ళు ఎరుగుదురు. యేసులో ఏ పాపము లేదని కూడా వారికి తెలుసు. యేసే దేవుడని వారు ఎరుగుదురు. శిష్యులు యేసు ప్రేమ సువార్త చాటి చెప్పారని కూడా వారు ఎరుగుదురు. అనేకులు యేసు యందు విశ్వాసం ఉంచుతున్నారని కూడా వారు ఎరుగుదురు. యేసు రాజ్యం అనంతమైనది అని వారు ఎరుగుదురు. యేసు నీతిమంతుడని కూడా వారికి ఎరుగుదురు. వీరు అసూయ చేత యేసును అప్పగించారని కూడా వారు ఎరుగుదురు. యేసులో ఏ దోషము లేదని కూడా వారు ఎరుగుదురు. పిలాతు అదే చెప్తూ ఉన్నాడు లూకాసు వార్త 23:14లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ అనేక విషయాలు వాళ్ళకు తెలుసు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే ఈయనే మెస్సయ్య అని వాళ్ళు ఎరుగరు. ఇవన్నీ తెలుసు వాళ్ళకి, కానీ ఈయనే మెస్సయ్యగా వచ్చాడని మాత్రం వారికి తెలియదు.
ఇంకా ఇందులో మూడో విషయం కూడా మనం గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు, వీరిని క్షమించుమంటున్నాడు యేసయ్య. వీరిని క్షమించుమంటు. ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యేసయ్యని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే యేసయ్య మీద ముళ్ళ కిరీటం పెట్టారో, ఎవరైతే బల్లెపోటు పొడిచారో, ఎవరైతే నానాక ఇబ్బందులు పెట్టారో, రాళ్లతో కొట్టారు, హేళన చేశారు, హింసించారు, దూషణ మాటలు మాట్లాడారు, వీరనగా మనం చూసాం. శాస్త్రులు కావచ్చు, ప్రధాన యాజకులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, హేరోదీయులు కావచ్చు, సద్దూకయ్యులు కావచ్చు, యూదా మత నాయకులు కావచ్చు, పిలాతు కావచ్చు, ఇస్కరియోతు యూదా కావచ్చు, రోమా సైనికులు కావచ్చు, ఇంకెందరినో కూడా, వీరందరినీ కూడా యేసయ్య అంటున్నాడు, వీరందరినీ కూడా క్షమించు తండ్రి అని తండ్రికి విజ్ఞాపన చేయుచున్నాడు. వారు చేయుచున్న పని ఎంత ఘోరమైనదో, ఎంత భయంకరమైన వాళ్ళకి యేసయ్యలో ఏ పాపం లేదని వారికి తెలుసు. నాలో పాపం ఉన్నది అని ఎవడైనా స్థాపించగలలా అని విసిరిన సవాలు కూడా వీరికి తెలుసు. యోహాను రాసిన 8:46 మాట ఉంది. ప్రభువు చేసిన అద్భుతాలు వీరికి కల్లారా చూశారు. విశ్రాంతి దినాన్ని ప్రభువు చేసినటువంటి కార్యాలు వీళ్ళు విమర్శించారు. ఆయన దేవుని కుమారుడని వీరికి తెలియదా? వీరు హృదయాలకు, మనో నేత్రాలకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలిగజేసిన 2 కొరింథీ పత్రిక 4:4 మాట మనకు స్పష్టంగా రాయబడింది. వీరి క్రూరత్వం యేసులో దయార్థ హృదయాన్ని ప్రేరేపించింది. అంత భయంకరంగా హింసిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, తండ్రితో అంటున్నాడు, వీరిని క్షమించు తండ్రి అంటున్నాడు. యేసయ్య అనేక పాపాలు క్షమించాడు. ఆయన అనేక పాపాలు క్షమించాడు. పక్షవాగల వారిని పాపాలు క్షమించాడు. పాపాత్మురాలైన స్త్రీ పాపాలు క్షమించాడు. అనేక పాపాలు క్షమించాడు. కానీ ఆ యేసయ్య అంటున్నాడు, వీరి పాపాలు క్షమించు అంటున్నాడు. వీరికి తెలియక చేశారయ్యా, వీరిని క్షమించు అని తండ్రి విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజు నీవు అనేకమైనటువంటి పాపాలు చేస్తున్నావు. అనేకమైనటువంటి మోసకరమైనటువంటి ప్రవర్తన నువ్వు కలిగి ఉంటున్నావు. నువ్వు ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు, వ్యాపారం చేసే దగ్గర కావచ్చు, పని చేసే దగ్గర కావచ్చు, పొలం పని చేసే దగ్గర కావచ్చు, ఇతరాత్ర పనులు చేస్తున్నప్పుడు కావచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు కావచ్చు, నువ్వు అనేకమైనటువంటి పాపాలు చేస్తున్నావు. ఆయన క్షమించాడో నిన్ను కూడా నా యేసయ్య క్షమించును గాక. నీ పాపాలన్నీ నా యేసయ్య తీసివేయును గాక. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి, యేసయ్య ఎలాగైతే వారిని క్షమించాడో ఈరోజు నీవు కూడా నీ శత్రువులను క్షమించాలి. నీకు విరోధంగా ఉన్న వాళ్ళని క్షమించాలి. నీ ఇరుగు పొరుగు ఉన్న వారిని క్షమించాలి. నీ బంధువులను క్షమించాలి. నీ రక్త సంబంధికులను క్షమించాలి. నీ అన్నదమ్ములను క్షమించాలి. నీ అక్కజెలను క్షమించాలి. నీకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడారో వాళ్ళని క్షమించాలి. నేను ఎవరైతే తిట్టారో వాళ్ళని క్షమించాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని అంత క్రూరంగా హింసించి బాధ పెట్టి నానాక మాటలు అన్నటువంటి వారిని యేసయ్య క్షమించాడు. ఎంత మంచివాడు యేసయ్య, ఎంత మంచి దేవుడు మన దేవుడు. మీరు కూడా అలా క్షమించాలి. ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని యేసయ్య చెప్పాడు. ఎంత అద్భుతం అండి. ఎవరైనా అలా క్షమిస్తారు? ఎవరైనా అలా క్షమించగలరా? కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన, ఉన్నతమైన నామానికి వందనాలు. యేసయ్య అద్భుతంగా తండ్రి, పరిశుద్ధాత్మదేవ, నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకై నీకు వందనాలు అయ్యా. నాయనా తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. తండ్రి, వీరేమి చేస్తున్నారు వీరెరుగను కనుక వీరిని క్షమించుమని మొదటి మాటగా మీరు సెలవులో మాట్లాడారు ప్రభా. అయ్యా, మీరు నాయన అటువంటి నిన్ను బాధించి హింసించి నీ మీద హేళన మాట్లాడే వాళ్ళను, నీ మీద నీకు 2 కాళ్ళల్లో చేతుల్లో చీలలు కొట్టినటువంటి వాళ్ళని కూడా క్షమించావు అయ్యా. మేము కూడా ఇతరులను క్షమించే మనసు మాకు దయచేయండి అయ్యా. ఎవరేమన్నంటే మేము పడి ఉండలేకపోతున్నాం. వాళ్ళని మళ్ళీ ఏదో ఒకటి అంటున్నామే కానీ సరేలే పోనీలే ఏం కాదులని క్షమించే మనసు మాకు లేదు ప్రభా.
ఈరోజైనా తండ్రి వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడి మీరు క్షమిస్తున్నందుకే నీకు వందనాలు, మా పాపాలను మీరు క్షమించినందుకే నీకు వందనాలు ప్రభా. మీ ఘోరమైనటువంటి పాపలం నాయన అయ్యా తండ్రి, మా పాపాలు క్షమించండి ప్రభా. మేము కూడా నాయనా ఇతరులను కూడా క్షమించే మనసు మాకు మీరు దాయిచ్చేయమని మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.